ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. గంటకు పైగా జరిగిన భేటీలో పెహల్గాం ఉగ్రదాడి తాజా పరిణామాలపైన మోదీ చంద్రబాబు మధ్య చర్చ జరిగింది. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు చంద్రబాబు. మరోవైపు మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి సీఎం ఆహ్వానించారు. అమరావతి నిర్మాణానికి తోడ్పాటు అందించాలని ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం విన్నపం మేరకు మే 2న అమరావతికి రానున్నారు ప్రధాని. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇటది ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. గంటకు పైగా కూడా వాళ్ళిద్దరి మధ్య ఆ సమావేశం జరిగినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ప్రధాని మోదీ అలాగే ఏపీ సీఎం చంద్రబాబు మధ్య ఆ భేటీలో చర్చకొచ్చిన అంశాలేంటి? దాదాపు గంటకు పైగా ప్రధాని నరేంద్ర మోడీ అధికార నివాసంలో ఈ సమావేశం కొనసాగింది. సమావేశంలో 2 అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఒకటి, ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయము, చేస్తున్నటువంటి సహాయము, తోడ్పాటుతో పాటు పూర్తిగా ఈ అమరావతి నిర్మాణం చెందినటువంటి అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా అనేక మంత్రిత్వ శాఖల ద్వారా వనరులను సమకూర్చుకునేందుకు ఉన్న అవకాశాలను కూడా ప్రధానికి వివరించినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు కొద్దిపాటి వివరణ కూడా ప్రధానికి తెలియజేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంతోపాటు ఈ కార్యక్రమానికి సంబంధించి మే 2వ తేదీన అమరావతి పునర్నిర్మాణానికి చెందినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సచివాలయం, ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయం వెనక వైపు దాదాపు 1,00,000 కోట్ల 5 లక్షల మంది పైగా వచ్చే ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సన్నాహాలు కూడా చేసుకుంది. ఈ విషయాన్ని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. అదేవిధంగా రోడ్డు షో కూడా ఆ రోజు ఉంటుంది. ఆ రోడ్ షోలో దాదాపు 30,000 మంది పాల్గొనేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శంకుస్థాపనల కార్యక్రమానికి అంటే 1,00,000 కోట్ల రూపాయల పనులకు చెందినటువంటి ఈ శంకుస్థాపన కార్యక్రమం గాను ఒక పైలాన్ను కూడా ప్రధాని ఆవిష్కరించబోతున్నట్టుగా కూడా సమాచారం. ఈ రకంగా ఇదొక అంశం కాగా మరొక అంశం ప్రధానంగా ఇటీవల అంటే గత 22వ తేదీన జరిగినటువంటి పెహల్గాం దాడి, తదనంతర పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటిపై కూడా ఇద్దరి మధ్య కూడా చర్చకు వచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా కానీ పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందన్న అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ప్రతి అంశంపై కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ, ఏ చర్య తీసుకున్నా కానీ ఏపీ ప్రభుత్వం పూర్తిగా తన సంఘీభావాన్ని, మద్దతును తెలియజేస్తున్న అంశాన్ని కూడా ప్రధానికి చంద్రబాబు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే వీరిద్దరి మధ్య కూడా సుదీర్ఘంగా ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ రకంగా ఉంది, అదేవిధంగా ఈ పెహల్గాము దాడి తదనంతర పరిణామాల వల్ల వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటున్నాయి, దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై, అదేవిధంగా ఇరు దేశాలపై ఉన్నటువంటి సంబంధాలపై, అదేవిధంగా ప్రజల యొక్క అభిమతం ఏ రకంగా ఉందన్న అంశాలపై కూడా ప్రధాని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగినట్టు తెలుసుకున్నారు. ఈ రకంగా ఇరువురి నేతల మధ్య కూడా సుదీర్ఘంగా ఈ పెహల్గాం దాడి తదనంతర పరిణామాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. Yes, Prasad. Thank you. Thanks for the updates.